అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఈ పేపర్లో ఆగస్ట్ 18, 2022లో జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అయితే అండి ఇది. సో ఈ పేపర్లో టోటల్గా అర్థమెటిక్ అలాగే రీజనింగ్ మ్యాథమెటిక్కి సంబంధించి అయితే టోటల్గా 30 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు, చివరి వరకు చూడండి. సో ప్రతి బిట్టు ఈజీ క్యాలిక్యులేషన్ మోడ్లో అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే వాటి యొక్క కాన్సెప్ట్ కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఇన్ ద ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు క్యూబి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అలాగే పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10, ఆర్బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2, బీబీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. సో ఫైండ్ ద పీక్యూ. సో మనకి పీక్యూని అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. సో ఇది పీక్యూ. సో పీక్యూ ఎంత అని అంటున్నారు. సో ఫస్ట్గా మనకి ఏబి ఎక్స్ ఇచ్చారు, అలాగే క్యూపీ ఎక్స్ ప్లస్ 10 ఇచ్చారు, ఆర్బి ఎక్స్ బై 2 ఇచ్చాడు, అలాగే బీపీ అనేటువంటిది ఎక్స్ ప్లస్ 1 ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు అయితే మనకి సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్లో అయితే ఈ సమ్ అయితే చేయాలండి. సో మనకి సిమిలర్ ట్రయాంగిల్ ఎప్పుడు అంటామంటేనండి, ఏదైనా రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి అనుకుంటే కొన్ని ప్రాపర్టీస్ అయితే వాటికి ఉండాలి. సో సైడు, యాంగిల్, సైడు, ఈ రెండు ట్రయాంగిల్స్లోనూ సిమిలర్గా అంటే ఈక్వల్గా అయితే ఉండాలి. లేదా యాంగిల్, యాంగిల్, యాంగిల్. సో యాంగిల్ అనేటువంటి 3 యాంగిల్స్ అనేటువంటివి రెండు ట్రయాంగిల్స్లోనూ సిమిలర్గా అయితే ఉండాలి. లేదు సో ఇలా రకరకాల సిమిలర్ ప్రాపర్టీస్ అయితే ట్రయాంగిల్స్లో ఉంటే వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అంటామండి. సో మనకి ఈ క్వశ్చన్కి వచ్చేసి మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకోండి. సో ట్రయాంగిల్ ఏఆర్పి, అలాగే ట్రయాంగిల్ క్యూఆర్పి. సో క్యూఆర్పి, ఈ క్యూఆర్పి ట్రయాంగిల్, అలాగే ట్రయాంగిల్ ఏఆర్బి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్లో తీసుకుందాం. సో ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నాం కదండి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ఎందుకని, ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, అలాగే ఇదే ట్రయాంగిల్లో ఏఆర్బి ట్రయాంగిల్లో యాంగిల్ ఏ దగ్గర 90 డిగ్రీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్స్ అనేటువంటివి సేమ్ ఉంటాయి. సో ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇక్కడ 90 ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ టోటల్ ట్రయాంగిల్ యొక్క యాంగిల్ మొత్తం ఇక్కడ కూడా యాంగిల్ సేమ్ అవుతుంది. టోటల్గా మనకి యాంగిల్, యాంగిల్, యాంగిల్. సో మూడు యాంగిల్స్ అనేటువంటివి రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉండటం వల్ల మనం సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి. సో మీకు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎందుకు తీసుకోవాలనేటువంటిది ఈ క్వశ్చన్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డౌట్ ఉంటే మనం ఒకసారి రివైండ్ చేసుకోండి. సో మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఏబి ఈజ్ ప్యారలల్ టు క్యూపీ. సో ఏబి అనేటువంటిది క్యూపీకి ప్యారలల్గా ఉంది అంటున్నాడు. సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అంటున్నాడు. సో మనకి ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ సిమిలర్ ట్రయాంగిల్స్కి వెళ్ళి ఇలా రాసుకోవాలండి. సో ఏబి బై క్యూపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్బి బై ఆర్పి. సో మనకి ఏబి బై క్యూపీ. సో ఈ రెండు ఒకదానిపై ఒకటి రాశాను. అలాగే ఆర్పి బై ఆర్పి. ఎందుకంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి అలా రాసుకున్నాను. సో వీటి యొక్క వాల్యూస్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై, అలాగే క్యూపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. అలాగే ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2, అలాగే ఆర్పి అంటే మొత్తం ఇదే కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇలా రాసుకోవాలండి మొత్తం. దీన్ని మనం ఈ 2ని ఈ ఎక్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 2ని ఇలా కిందకి తీసుకొచ్చేస్తే ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1.
ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి 2x ఈజ్ ఈక్వల్ టు 8 అంటే x ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. మనం ఫైండ్ అవుట్ ఏం చేయమంటున్నాడు? ఫైండ్ పీక్యూ. సో పీక్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో పీక్యూ అంటే ఇదే కదండి. సో పీక్యూ అంటే ఎక్స్ ప్లస్ 10. సో ఎక్స్ ఎంత? 4. సో 4 ప్లస్ 10 అంటే ఎంత అండి? 14 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. సో మనకి పీక్యూ 14 వచ్చింది, కానీ ఇక్కడ ఆన్సర్లో 18 ఉంది. సో ఇది రాంగ్. ఆన్సర్ వచ్చేసి 14 యూనిట్స్. సో మనకి ఆన్సర్ తప్పు ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి 14 యూనిట్స్. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడండి. సో సిరీస్ ఇచ్చాడు. సో ఒక ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ రిలేషన్ ఉంది, అలాగే థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబర్ రిలేషన్ ఉంది, అలాగే ఫిఫ్త్ నెంబర్ అనేటువంటి సిక్స్త్ నెంబర్కి ఏ విధంగా రిలేషన్ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో చాలా ఈజీ బిట్ అండి. ఒకసారి చూడండి. 11 అనేటువంటిది 130 అవుతుంది అంటున్నాడు. సో 11 అనేటువంటి 130 ఎలా అవుతుంది? సో 11 స్క్వేర్ ప్లస్ 9 అయితే 11 స్క్వేర్ అంటే ఎంత? 121 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 130. సో ఈ విధంగా 11 అనేటువంటిది 130 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు? 7 స్క్వేర్ ప్లస్ 9 అనుకున్నాం. 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 15. సో మనకి ఈ లాజిక్ అయితే ఫాలో అవుతుందండి. సో మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 15. సో 15 స్క్వేర్ ప్లస్ 9 అంటే 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 9 అంటే 234 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ఏ క్లియరెన్స్ సేల్ శారీ హూజ్ మార్కెట్ ప్రైస్ వాజ్ 10,490 నౌ సోల్డ్ ఫర్ 9,441. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్? సో మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నారండి. సో అసలు డిస్కౌంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేటువంటిది మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే వచ్చేదే డిస్కౌంట్. సో బండ గుర్తండి. ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే వచ్చేదే డిస్కౌంట్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఈ ఫార్ములాలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాయి. సో మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నారు? 10,490. సేల్ ఎంతకు సేల్ చేశారు? సోల్డ్ చేశారు 9,440 సేల్ చేశారు. సో దీంట్లో నుంచి తీసేస్తే మనకు వచ్చేది 10,149. సో క్యాల్కులేట్ చేయమంటే ఒకసారి చేస్తాను, అది కూడా చూడండి. సో మనకి డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 10,490లో నుంచి సేల్ చేసింది ఎంత? 9,441. సో 10లో నుంచి 1 తీస్తే 9, 8లో నుంచి 4 తీస్తే 4, సో 0, 1. 10,49 అనేటువంటిది డిస్కౌంట్ అండి. అంటే 1,049 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు, కానీ మనం అడిగింది ఏంటి? డిస్కౌంట్ పర్సంటేజ్. సో మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో మనకి డిస్కౌంట్ ఎంత? 10,49. సో మనకి డిస్కౌంట్ ఎంత? 10,49. మార్కెట్ ప్రైస్ ఎంత? 10,490 ఇంటూ 100. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది దీంట్లో 1 టైము, అంటే టోటల్గా 10% అనేటువంటిది మన డిస్కౌంట్. సో ఈజీగా చేయొచ్చు. ఇంకో వేలో చెప్తున్నాను, ఒకసారి చూడండి. అది కూడా ఇదైతే క్యాలిక్యులేషన్ అలాగే కాన్సెప్ట్ వైజ్గా చెప్పడం జరిగింది. సో మనకి 10,490 రూపాయలు అనేటువంటిది 100% అయితే మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1,049. ఎంత పర్సంటేజ్? సో ఈ 1,049 దీంట్లో 10 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఒక 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత మిగిలింది? 10%. సో డైరెక్ట్ స్టెప్ మొత్తం చేయక్కర్లేదు, కాకపోతే మీకు కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఆల్రెడీ ఇలాంటి బిట్స్ అయితే మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. గత 3 పేపర్లలో కూడా ఇలాంటి బిట్స్ అయితే మనకి రావడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఈ బిట్స్ లేకుండా అయితే క్వశ్చన్ లేదు, పేపర్ లేదు.
సో ఒకసారి చూడండి 2.6666 అని ఇలా మనకి సో వన్ అని ఇచ్చాడు. సో మనం దీన్ని ఎలా రాసుకోవాలి 2.6 బార్ అని రాసుకోవాలి. అలాగే 2.777 అండ్ సో ఆన్ అన్నాడు. మనం దీన్ని ఎలా రాసుకోవాలి 2.7 బార్ అని రాసుకోవాలి. సో ఇది ఇప్పుడు అర్థమైంది కదండి ఎలా రాసుకోవాలో. ఇచ్చిన క్వశ్చన్ని మనం దాన్ని సింప్లిఫైస్ చేసుకోవాలి. సింప్లిఫైస్ చేసుకుని చేసుకోవాలి. సో 2.6 బార్ ప్లస్ 2.7 బార్ అంటే మనం ఆల్రెడీ ఎన్ని నెంబర్స్ మీద అయితే బార్స్ ఉందో బైలో 9 సెట్ రాసుకోవాలని చెప్పాను కదండి ప్రీవియస్ సమ్స్లో. సో మీకు ఇలాంటివి ఇంకా క్లారిటీగా కావాలి అనుకుంటే నేను ప్రీవియస్ పేపర్లో అయితే చెప్పడం జరిగింది. ప్లేలిస్ట్లో కూడా ఉంది, మన ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది. సో ఆ ప్లేలిస్ట్ అయితే చూడండి, మీకు క్లియర్గా ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్లో అయితే చాలా బాగా చెప్పాను ఈ సమ్స్ గురించి. సో నేను డైరెక్ట్గా చేస్తున్నాను. సో 226 మైనస్ 2 బై ఎన్ని నెంబర్స్ మీద బార్స్ ఉందో అన్ని నెంబర్స్ మనం కింద వేసుకుందాం. అలాగే 27, సో 27 మైనస్ ఈ నెంబర్ మైనస్ చేసుకుంటాం. బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది, ఓన్లీ 1 నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి 9 వేసుకుంటాం. సో 24/9 ప్లస్ 25/9, సో 49/9. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సమ్స్కి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్రీవియస్ పేపర్లో చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. అంతకుముందు వీడియోలో కూడా ఇలాంటి సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోలో అయితే చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈజీ ఫార్మేట్లో చెప్పడం జరిగింది. సో 0.ABC బార్ ఉంటే, బీసీ మీద బార్ ఉంటే మనం ఏబిసి మైనస్ బార్ లేని నంబరు బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది, 2 నెంబర్స్ మీద బార్ ఉంది, బార్ మీద లేని చోట 0. ఈ ఫార్మెట్లో ఈ క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ పేపర్లో ఉంది, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అది కాన్సెప్ట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 at 5% పర్ యానం ఫర్ 3 years. మనకి డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇచ్చేసాడు. PTR/100 ఫార్ములా మీద అయితే క్వశ్చన్ ఇచ్చాడండి. మనకి ప్రిన్సిపల్ ఎంత 1280, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, ఎన్ని ఇయర్స్ టైము 3 years బై 100. సో మనకి ఈ 0 0 దీంట్లో క్యాన్సిల్ అయిపోతుంది. 5 దీంట్లో 2 టైమ్స్, ఓకేనండి. ఈ 2 అనేటువంటిది దీంట్లో 6 4, సో 64 into 3. సో 64 into 3 అంటే 192. సో 192 అనేటువంటిది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సెకండ్ ఆప్షన్ ఈజీ బిట్ అండి, కాకపోతే క్యాల్కులేషన్ అయితే ఈజీగా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈజీగా ఉంటుంది, కాస్త ఒకసారి చూడండి. ఐటమ్ కాస్ట్ 2000 less than 5000. సో మనకి ఒక ఐటమ్ యొక్క కాస్ట్ అనేటువంటి 2000 లెస్ అవుతుంది అంటున్నాడు. దేని మీద పోల్చుకుంటే 5000తో పోల్చుకుంటే. అంటే అంతకుముందు ఆ ఐటమ్ యొక్క కాస్ట్ 5000, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు 2000 అనేటువంటిది లెస్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు కాస్ట్ ఎంత, ఐటమ్ యొక్క కాస్ట్ 3000. ఇట్ ద డీలర్ ఆఫర్స్ డిస్కౌంట్ ఆఫ్ 10% రీటైలర్ అండ్ ఫర్దర్ ఆఫర్ డిస్కౌంట్ 5% ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో ఎప్పుడైనా సరే మనకి డిస్కౌంట్ అనేటువంటిది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తుంటాడు. కానీ ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, కాస్ట్ డిస్కౌంట్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ మీద ఇచ్చానని చెప్తున్నాం. సో కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చాడు. సో అయితే ఫైనల్ ఎస్పీ ఆఫ్ ద కస్టమర్, సో ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది కస్టమర్ ఎంత అని అంటున్నాడండి. సో మనకి కాస్ట్ ప్రైస్ అయితే ఇనిషియల్గా 5000 ఉంటే 2000 తగ్గించి 3000కి అయితే అమ్మడం జరిగింది. సో మనం ఈ క్వశ్చన్ ఈజీగా ఎలా చేయాలో చెప్తున్నాను. తర్వాత డిస్కౌంట్లో ఈక్వల్ డిస్కౌంట్ 2 ఈక్వల్ సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఈజీ మెథడ్లో అయితే క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కాస్ట్ ప్రైస్ ఎంత 3000 అయింది. సో 3000లో ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాను అంటున్నాడు 10%. అంటే 3000 100% అయితే 10% అంటే ఎంత, సో 10% అంటే 300. సో 10% 300 అంటే
300 తగ్గించాడు. అంటే ఎంత అవుతుంది? 2700 అవుతుంది. ఫస్ట్ 10% డిస్కౌంట్. తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? 5% డిస్కౌంట్ ఇచ్చానంటున్నాడు. సో 5% డిస్కౌంట్ దేని మీద ఇస్తున్నాడు? 2700కి 100% అనుకుంటే 5% డిస్కౌంట్ ఇచ్చానంటున్నాడు. సో 5% డిస్కౌంట్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 7 5 35, 5 2 10 అంటే 135 డిస్కౌంట్ వచ్చింది మరి. సో 2700 నుంచి 135 మైనస్ చేస్తే మనకి 2565 అనేటువంటి ఆన్సర్. సో ఈజ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం ఇలా చేసుకోవచ్చు. లేదు కాన్సెప్ట్ చెప్పండి సార్ అంటే, సో నేను కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. మనకి 5000 అనేటువంటి లెస్ అయింది. 5000 అనేటువంటి 2000లో 2000 లెస్ చేయడం వల్ల కాస్ట్ ప్రైస్ అనేటువంటి 3000 అయింది. సో మనకి ఎప్పుడైనా సరే 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఈక్వల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు, సో ఫస్ట్ డిస్కౌంట్ని R1 అంటాం, అలాగే సెకండ్ డిస్కౌంట్ని డిస్కౌంట్ పర్సెంటేజ్ R2 అంటాం, మైనస్ R1 R2 పై 100. సో మనకి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 10%. సెకండ్ డిస్కౌంట్ ఎంత? 5. సో 10 into 5/100. సో దీంట్లో క్యాన్సిల్ అయిపోతుంది. 5 దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 1/2 ఇది క్యాన్సిల్ చేయండి. సో 15 మైనస్ 1/2 అంటే 14.5. మనకి డిస్కౌంట్ ఎంత? ఈక్వలెంట్ డిస్కౌంట్ 14.5. సో మనకి ఈక్వలెంట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 14.5 అనేటువంటి ఈక్వలెంట్ డిస్కౌంట్. సో ఈ ఈక్వలెంట్ డిస్కౌంట్ అనేటువంటి 14.5 కాబట్టి మనకి డిస్కౌంట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద ఇచ్చాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత? 3000. సో ఈ 3000లో మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి 100 మైనస్ ఈక్వలెంట్ డిస్కౌంట్ 14.5/100. సో ఇది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి 2565 అనేటువంటి వస్తుంది. ఈ 2 సున్నాలు దీంట్లో 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. సో 14.5 అంటే 100 మైనస్ 18.5 అంటే 85/85.5. సో 85.5 ఇంటూ 3 చేస్తే 3 5 15, 3 5 15, 16, 2 3 24, 25. 25 60. థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మనం జరిగినటువంటి ప్రతి పేపర్లోనూ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి రూట్స్ సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ బిట్ అయితే కొంచెం డెప్త్ అడిగాడు. అంతకు ముందు క్వశ్చన్స్ కన్నా ఈ క్వశ్చన్ డెప్త్ అడిగాడు. సో ఇది కూడా ఒకసారి నేర్చుకోండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రూట్స్ ఆఫ్ x² ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో x² ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఏంటి అంటాడు? ఏబిఆర్ ద రూట్స్ అంటున్నాడు. సో ఏబిఆర్ అనేటువంటివి x² ప్లస్ x మైనస్ 2 అనేటువంటి ఈక్వేషన్స్ రూట్స్ అంటున్నాడు. దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x హూజ్ రూట్స్ ఆర్, సో ఫస్ట్ రూట్ ఏమంటున్నాడు? 1/a ప్లస్ 1/b. అలాగే సెకండ్ రూట్ ఏమంటున్నాడు? a అండ్ b. సో అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతాడు. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎప్పుడైనా సరే రూట్స్ ఏమవుతాయి అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మీకు కాన్సెప్ట్ చెప్తున్నాను, ఫస్ట్ చూడండి. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు వాటికి రూట్స్ ఏ విధంగా చెప్తాము అంటే ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అనుకున్నప్పుడు, సో ఆల్ఫా ఆర్ బీటా ఏదో ఒకటి మన రూట్స్ అన్నప్పుడు మనకి ఈక్వేషన్ ఏంటంటే -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac/2a. సో మనకి ఆల్ఫా తీసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, బీటా తీసుకున్నప్పుడు ప్లస్ లేకుండా మైనస్ తీసుకుంటాం. సో ఈ ఏబిసి వాల్యూ దీంట్లో సబ్మిట్ చేస్తే వచ్చేది రూట్స్ ఆల్ఫా బీటా వాల్యూ అనేటువంటివి వస్తాయి. సో మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? x² ప్లస్ మైనస్ 2x. సో x² ప్లస్ x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి రూట్స్ ఏమన్నాడు? a అండ్ b. సో a అనుకున్నాం ఫస్ట్. a ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ b అంటే -1 ప్లస్ రూట్ ఓవర్ b² అంటే 1 మైనస్ 4, ఏ వాల్యూ అంతా 1, c వాల్యూ ఎంత? -2. సో బై 2a, a అంటే 1. సో ఈ ఈక్వేషన్ ఇలా రాసుకుంటే -1 ప్లస్
ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 4 ప్లస్ 1 అంటే 9 అవుతుంది. 9/2. సో అప్పుడు √9 ఇంటూ 3 అంటే -1 + 3 అంటే 2/2 అంటే 1. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది? సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 దీన్ని బట్టి. అలాగే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సేమ్ ఈక్వేషన్లో. సో బి ఈజ్ ఈక్వల్ టు -b అంటే 1. సో దీన్ని బట్టి బి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు -b అంటే -1. ఇందాక ప్లస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నాం. b² ప్లస్లో 1 4a ఏ అంటే 1 సి అంటే -2/2a. సో అంటే -4/2 అవుతుంది. అంటే -2 ఇస్ ద బి అంటే రూట్ వాల్యూ బి యొక్క రూట్ వాల్యూ -2. సో బి ఈక్వల్ టు -2 సేమ్ ఈక్వేషన్లో సబ్మిట్ చేశాను. సో ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు -2. సో ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయమని. కానీ రూట్స్ ఏమంటున్నాడు? రూట్స్ వచ్చేసి 1/a ప్లస్ 1/b అనేటువంటి ఒక రూటు, అలాగే ఏబి అనేటువంటి ఒక రూటు. సో 1/a అంటే 1 + 1, 1/b అంటే -2 అంటే 1 - 1/2 అంటే 1/2 అనేటువంటి ఒక రూటు. అలాగే ఏబి ఏ అంటే 1, బి అంటే -2, ఏబి అనేటువంటి -2. సో ఎప్పుడైనా ఇలా రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎక్స్ మైనస్ ఒక రూటు అంటే 1/2, అలాగే ఎక్స్ మైనస్ ఇంకొక రూటు -2 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేది ఈక్వేషన్. సో ఎక్స్ మైనస్ 1/2 ఎక్స్ మైనస్ 1/2 అంటే ఇది ఎక్స్ ప్లస్ 2. సో ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఇది మైనస్ ప్లస్ కాబట్టి ఎక్స్ ప్లస్ 2. సో ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, అలాగే ఇదండి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, అలాగే ఎక్స్ ఇంటూ +2 అంటే +2x. సో ఇప్పుడు దీంతో చేద్దాం -1/2 ఎక్స్ ఇది మల్టిప్లై చేస్తాం. అలాగే -1/2 ఇంటూ +1 +2 అంటే ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో రఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈక్వేషన్ మనం ఇక్కడ రాస్తాను. x² + 2x -1/2x -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ అన్నిట్లో 2 కామన్ 2 ఎల్సిఎం చేద్దాం. 2x² 4x - x -2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x² ఈ x నుంచి x 4x నుంచి -x తీసేస్తే +3x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి చూడండి. ది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో నేను రఫ్ చేయడం వల్ల మీకు మధ్య మధ్యలో కంటిన్యూషన్ అయితే మిస్ అయ్యి ఉండేది. సో అందరూ ఒకసారి అయితే అర్థం కాకపోతే రివైండ్ చేసి ఒకసారి చూసుకోండి. సో మనకి ఫైనల్గా అయితే ఎలా ఉంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఈక్వేషన్ ఇచ్చి మనల్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే x² + bx + c ఇలా x² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే α + β ఈజ్ ఈక్వల్ టు -b/a. సో ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు అనుకోండి c/a. సో ఇలా ఇచ్చి ఇలా ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో దీన్ని బట్టి ఆల్ఫా బీటా బట్టి మనం ఇలా రాసుకోవచ్చు. లేదు మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చేసి రూట్స్ ఇచ్చేస్తాడు, రూట్స్ ఇచ్చేసి
ఏ బి ఆర్ ద రూట్స్ అన్నప్పుడు ఈక్వేషన్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చేసుకోవాలి, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ అవుతుంది. సో టోటల్గా మీకు కాన్సెప్ట్ అయితే చెప్పడం జరిగింది. సో 1-2 సార్లు అయితే రిమైండ్ చేసుకుని క్వశ్చన్ అయితే చూసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, డెప్త్ గల బిట్ అయితే అడిగాడు ఈ 25th క్వశ్చన్ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రీజనింగ్ క్వశ్చన్ అండి, కాకపోతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉండడం వల్ల నేను చెప్తున్నాను. సో ఒకసారి చూడండి. ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, సో ప్లస్ మీన్స్ డివైడెడ్ బై అంటున్నాడు. అలాగే మైనస్ మీన్స్ ప్లస్ అంటున్నాడు, ఇంటూ మీన్స్ మైనస్ అంటున్నాడు, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ అంటున్నాడు. సో ఇది ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం క్వశ్చన్స్లో ఏమేమి ఉన్నాయో ఇచ్చినటువంటి ఆపరేషన్స్ అనేటువంటి ఇంటర్చేంజ్ చేసుకుని మనం చేద్దామండి. సో 23 ఇంటూ అంటున్నాడు కాబట్టి -15. సో ఈ బ్రాకెట్ క్లోజ్. అలాగే మైనస్ అంటున్నాడు కాబట్టి మైనస్ మీన్స్ ప్లస్. సో బ్రాకెట్లో 1 డివైడెడ్ బై అంటున్నాడు కాబట్టి డివైడెడ్ బై ప్లేస్లో ఉంది ఇంటూ 4. సో ఇక్కడ 2 బ్రాకెట్లు క్లోజ్ అయిపోతుంది. అలాగే ప్లస్ అంటున్నాడు, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. మైనస్ మీన్స్ ప్లస్, ఇక్కడ ఒక బ్రాకెట్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ డివైడెడ్ బై అన్నాడు కాబట్టి డివైడెడ్ బై మీన్స్ ఇంటూ ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం. సో ఎప్పుడైనా సరే ముందు బ్రాకెట్లో ఉన్నటువంటి ఇన్నర్ బ్రాకెట్లో ఉన్నట్టు క్లోజ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇన్నర్ బ్రాకెట్కి సంబంధించి ఇది ఒక బ్రాకెట్ ఇచ్చాడు, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక బ్రాకెట్ ఇచ్చాడు, తర్వాత ఇది అవుటర్ కొత్త. సో ఫస్ట్ 23లో నుంచి 15 తీస్తే 8. సో 8. అలాగే 1 ఇంటూ 4 అవుతుంది. సో ఇది ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో 8 + 4 ఎంత, 12. ఇక్కడ కరెక్ట్గా అయిపోయింది కదండి. అలాగే ఇక్కడ డివైడెడ్ బై అన్నాడు. 2 + 2 అంటే 4. సో 12/4 అంటే 3. సో ఈ బ్రాకెట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏమన్నాడు, ఇంటూ 2. 3 ఇంటూ 2 అంటే 6. దిస్ ఈస్ ద ఆన్సర్. సో మనకి బాట్ మస్తులు అయితే జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వాలండి. దాన్ని బట్టి అయితే ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ అయితే మనం చేయాలి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద గ్రాఫ్ అండ్ టేబుల్ బిలో షో ద యూనిట్ సోల్డ్ బై 2 సేల్స్మెన్స్ మిస్టర్ పి అండ్ క్యూ. సో మనకి మిస్టర్ పి అండ్ క్యూ యొక్క సేల్స్మెన్స్ యొక్క డేటా అయితే గ్రాఫ్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది అన్నాడు. సో ఇన్ 4 months ఫ్రమ్ జనవరి టు ఏప్రిల్ స్టడీ ద గ్రాఫ్ అండ్ టేబుల్ ఆన్సర్ ద క్వశ్చన్. మనకి గ్రాఫ్ను అలాగే టేబుల్ని జాగ్రత్తగా స్టడీ చేసి ఆన్సర్ చేయమన్నాడు. 4 months నుంచి డేటా అయితే ఇవ్వడం జరిగింది, జనవరి నుంచి ఏప్రిల్ వరకు. సో మనకి ఈ డేటా చూస్తే ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టోటల్ యూనిట్ సోల్డ్ బై మిస్టర్ పి, మిస్టర్ క్యూ. సో మిస్టర్ పి అండ్ మిస్టర్ క్యూ అనేటువంటి వాటి సేల్ చేసినటువంటిది 4 monthsలో చేసినటువంటిది రేషియో అయితే అడుగుతున్నాడండి. సో మనకి 4 monthsలో పి ఎంత సేల్ చేశాడు, క్యూ ఎంత సేల్ చేశాడు, ఒక రేషియో. సో రేషియో అనేది రాసుకోవచ్చు. సో పి అనేది రాసుకుంటాం. ఫస్ట్ జనవరి మంత్లో 8, ఫిబ్రవరి మంత్లో 30, మార్చి మంత్లో 50, ఏప్రిల్ మంత్లో 90. సో టోటల్ చేస్తే మనకి 90 + 50 140, 140 + 30 170, 170 + 80 అంటే 250. అలాగే క్యూ రాసుకుందాం. క్యూ జనవరి మంత్లో 60, ఫిబ్రవరి మంత్లో 40, మార్చి మంత్లో 70, ఏప్రిల్ మంత్లో 60. సో ఇది కూడా క్యాల్కులేట్ చేద్దాం. 60 + 40 100, 100 + 70 170, 170 + 60 అంటే 230. సో మనకి ఏమొస్తుంది, P/Q ఈజ్ ఈక్వల్ టు 250/230. సో 0 క్యాన్సిల్ అవుతుంది. మనకి 25/23 అంటే 25:23 అనేటువంటి 4th ఆప్షన్. సో ఇది రీజనింగ్ బిట్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ద పొజిషన్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఇఫ్ లెటర్స్ ద వర్డ్ డైరెక్ట్ అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి ఈ డైరెక్ట్ DIRECT ఈ డైరెక్ట్ అనేటువంటి పదాన్ని మనం
ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే అన్చేంజ్డ్గా ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో మనకి డైరెక్ట్ అనేటువంటిది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేద్దాం. సో ఏబిసి. సో ఫస్ట్ అనేటువంటి సి తర్వాత డి తర్వాత ఈ తర్వాత ఎఫ్జి, ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న ప్రకారం ఆర్ తర్వాత టీ. సో మనకి సేమ్ పొజిషన్లో టీ ప్లేస్లో టీఏ ఉంది. సో సేమ్ పొజిషన్ కాదు. సో ఓన్లీ వన్ వర్డే మనకి సేమ్ పొజిషన్లో వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు వచ్చేసి ఏ కెన్ కౌంట్ 100x. సో మనకి ఏ అనేటువంటి వాడు 100xని కౌంట్ చేస్తున్నాడంట 4 minutesలో. సో 1 minute ఎంత కౌంట్ చేస్తున్నాడు? 100/4 వేసుకోవడం డైరెక్ట్గా, అంటే 25x అనేటువంటివి కౌంట్ చేస్తున్నాడు 1 minute. వి అనేవాడు వీ కెన్ కౌంట్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎక్స్ ఇన్ 5 minutes. అంటే 100xని 5 minutesలో కౌంట్ చేస్తున్నాడు. అంటే 1 minuteలో 20xని అయితే కౌంట్ చేస్తున్నాడు బి అనేవాడు. హౌ మచ్ టైమ్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ద వర్క్ టుగెదర్ 450x. సో 450xని కౌంట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు అని. సో ముందుగా మనం దీంట్లో చేయాల్సిందంటే ఏ ప్లస్ బి 1 minuteలో ఎన్ని ఎక్స్ కౌంట్ చేస్తున్నారు. సో ఏ అనేటువంటి వాడు 25x, బి అనేటువంటి వాడు 20, అంటే మొత్తంగా 45x అనేటువంటివి 1 minuteలో కౌంట్ చేస్తున్నారు ఏ ప్లస్ బి. సో టోటల్ ఎక్స్ అన్ని 450. వర్క్ టుగెదర్ అంటున్నాడు కాబట్టి 450/1 minuteలో 45x చేస్తున్నారు. అంటే మొత్తంగా 10 minutesలో 450x అనేటువంటి వాళ్ళు కౌంట్ చేస్తున్నారు ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అయితే 450xని నిమిషానికి 45 కౌంట్ చేస్తున్నారు కాబట్టి టోటల్గా 10 minutesలో అయితే కౌంట్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద 3-digit నెంబర్ ఇన్ ద గివెన్ ఫిలో. సో మనకి లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ అయితే మనకి 5 numbers 1 2 3 4 5. సో 5 digits నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. 3 numbers-గా 5 numbers అయితే ఇచ్చారు. సో 3 digit నెంబర్స్ అనేటువంటివి పేరుగా 5 అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిలో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇఫ్ 5 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ ఎవ్రీ డిజిట్. సో ఫస్ట్ ఎవ్రీ డిజిట్కి సో ముందు అసలు రాసుకుందాం ఏమి ఇచ్చాడు. లెఫ్ట్ ఇది రైట్. సో 1 5 8 4 3 8 1 8 2 3 2 5 2 3 0. సో ఇది మనకి ఇచ్చినటువంటి డిజిట్స్. సో ఏమంటాడు, ఇఫ్ 5 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ డిజిట్. సో ఫస్ట్ డిజిట్ అంటే ఇదే కదా, ఎవ్రీ నెంబర్ 5 ఈజ్ యాడెడ్ టు ద ఎవ్రీ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్ అంటే. సో 5 యాడ్ చేస్తే 6 5 8, అలాగే 9 3 8 6 8 2 5, లాస్ట్ 230 కాబట్టి 7 3 0. సో 5 అయితే యాడ్ చేయడం జరిగింది ఎవ్రీ ఫస్ట్ డిజిట్కి. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ నెంబర్స్ విల్ ఫస్ట్ డిజిట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ విత్ సెకండ్ డిజిట్. సో ఫస్ట్ డివిజన్ అనేటువంటి సెకండ్ డిజిట్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, అలాంటివి ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఇది అవుతుందా? 6తో 5 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు. 9/3 అవుతుంది, ఇది అవుతుంది. 6/8 అవ్వదు. 8/2 ఇది అవుతుంది. 7/3 ఇది అవ్వదు. సో మనకు ఓన్లీ 2, ఈ 2 మాత్రమే అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బి రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటిది ఏంటి అన్నాడు గివెన్ ద సిరీస్లో. సో గివెన్ సిరీస్ అయితే ఒకటి ఇచ్చాడండి మనకి. ఆ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ క్వశ్చన్ మార్క్ ఏంటి అని అడిగారు. సో నెంబర్స్ అయితే చూద్దాం. 0 2 6 1 20. అలాగే నెక్స్ట్ డేట్. సో దీనికి +2 యాడ్ చేశాడు, దీనికి 4 యాడ్ చేశాడు, దీనికి 6 యాడ్ చేశాడు, దీనికి 8 యాడ్ చేశాడు. సో ఒకసారి చూడండి, ఈవెన్ నెంబర్ సిరీస్ అయితే యాడ్ అవుతాయి 2 4 6 8. అంటే నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి? 10. సో 20కి 10 యాడ్ చేసి వచ్చే నెంబర్ 30. సో 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి
సో ఆల్రెడీ మనకి రూట్స్ గురించి అయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అలాంటిది మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగాడు. వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ద అదర్ రూట్. సో వన్ ఆఫ్ ద రూట్ ఎంత అంటున్నాడు, ఎక్స్ ఈక్వల్ టు 3 అంటున్నాడు. సో ఈ ఈక్వేషన్కి ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఒక రూట్ ఎక్స్ అనేటువంటిది 3 అంటున్నాడు. అయితే అనదర్ రూట్ ఎంత అని అంటున్నాడు. సో అదర్ రూట్ ఏంటి అని అడిగాడు. సో మనకి అదర్ రూట్ ఫైండ్ చేసే ముందు ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్, సో ఆల్ఫా ప్లస్ బీటా అనేటువంటిది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏఎక్స్ స్క్వేర్, సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అన్నాను. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సి బై ఏ. సో ఇది కాన్సెప్ట్, మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే వాడతాం. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది. సో వన్ ఈక్వేషన్ ఎక్స్ బై 3. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 రూట్స్ ఇచ్చాడు. సో x1 ఇది, x2 అనేటువంటి తెలియదు, ఫైండ్ అవుట్ చేయండి. సో x2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ 12 అనేటువంటి మైనస్ 12 అన్నాడు ఆల్రెడీ, బై ఏ అంటే 1 అంటే 12 బై 1. సో ఇక్కడ చేస్తున్నాం చూడండి. x2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 12 అయితే x2 ఈజ్ ఈక్వల్ టు 9 కదా. ఇది దీంట్లో నుంచి 12లో నుంచి -3 చేస్తే 12 - 3 is equal to 9. So another root x2 is equal to 9. థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ అయితే చూడండి. సో ఇది కూడా ఇంపార్టెంట్. 9/12 ఈజ్ ఈక్వల్ టు 12/x. అలాగే 28/42 ఈజ్ ఈక్వల్ టు 42/y. అయితే 2x ప్లస్ y ఎంత. సో 3 ఎక్కం 3 3 9 4 3 12 ఈ 3 దీంట్లో 4 సార్లు. సో x ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 4 × 4 16 కాబట్టి x ఈజ్ 28/42 42/y. సో మనకి y ఈజ్ ఈక్వల్ టు 42 × 42/28 డైరెక్ట్గా. 7 ఎక్కం దీంట్లో 4 సార్లు అండి, 6 ఏళ్ళు. సో 2 ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 21 సార్లు. ఈ 2 ఎక్కం దీంట్లో 3 సార్లు. సో y ఈజ్ ఈక్వల్ టు 21 × 3 అంటే y ఈజ్ ఈక్వల్ టు 63. y ఎంత 63, x 16. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, 2x ప్లస్ y అన్నాడు. సో 2x ప్లస్ y అంటే 2 × 16 ప్లస్ 63 అంటే 32 ప్లస్ 63 అంటే 95. సో థర్డ్ ఆప్షన్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మీద అడిగిన క్వశ్చన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో బిట్ వచ్చేసి ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ సెట్ ఆఫ్ 10 కో-ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్. సో మనకి కో-ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు కదండి. సో కో-ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేటువంటిది ఆల్వేస్ 1. సో ఆల్వేస్ 1. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో డైరెక్ట్ బిట్ అండి. సో ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్. కో-ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేటువంటిది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఆల్వేస్ 1. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఏరియా అండ్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ద క్వాడ్రాటరల్ ఏబిసిడి ద ఫార్మ్డ్ బై ద వర్టిసెస్ ఏ 0, -2, బి 2, 1, సి 0, 4, డి 2, -1. సో ఈ విధంగా వర్టిసెస్ అయితే ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా డ్రా అయితే చేసుకోవాలండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత వర్టిసెస్ ఎక్కడ ఫామ్ అవుతుంది గ్రాఫ్ అయితే మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఇలా క్వాడ్రిలేట్ అయితే ఫామ్ అయిందండి. సో ఈ క్వాడ్రిలేట్ ఫామ్లో 2 ట్రయాంగిల్స్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ 1, ఇది ట్రయాంగిల్ 2. సో మనకి 2 ట్రయాంగిల్స్ అయితే ఫామ్ అయినాయి. సో ఈ 2 ట్రయాంగిల్స్ అనేటువంటి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ బి కోఆర్డినేట్ డి కోఆర్డినేట్ రెండు రెప్లికా, అంటే ఇక్కడ 2, 1 ఉంటే ఇక్కడ -2, 1 ఉంది, అంటే
సేమ్ రెప్లికా ఉంది. సో మనకి ట్రయాంగిల్ అనేటువంటిది ఈ విధంగా క్వాడ్రిలేటర్ అనేది ఈ విధంగా ఉంది. సో మనం ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 2 అనేటువంటి చేస్తే టోటల్గా క్వాడ్రేట్ యొక్క ఏరియా అయితే వస్తుందండి. సో నేను వర్టిసెస్ అయితే ఈ విధంగా రాసుకున్నాను. ఏ అనేటువంటిది x1 y1 0, -2. సో బి అనేటువంటిది x2 y2 అనేటువంటిది 2, 1. అలాగే సి అనేటువంటిది x3 y3. సి అనేటువంటిది x3 y3 సో 0, 4. అలాగే డి అనేటువంటిది x4 y4 అనేటువంటిది -2, -1. సో ఈ వర్టిసెస్ని ఈ గ్రాఫ్లో అయితే అరేంజ్ చేసుకుని ఈ విధంగా అయితే చేయడం జరిగింది. సో ట్రయాంగిల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసి సో ట్రయాంగిల్ ఏరియా యొక్క ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 2 చేస్తే టోటల్గా క్వాడ్రేటర్ యొక్క ఏరియా అనేటువంటిది క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా అనేటువంటిది ఏబిసిడి యొక్క క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా అనేటువంటిది వచ్చేసింది. సో నేను ట్రయాంగిల్ యొక్క ఏరియా అయితే మీకు ఫార్ములా చెప్తున్నాను, ఒకసారి చూసుకున్నాను. ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y2 మైనస్ y1 మాడ్యులస్. సో ఇదే ట్రయాంగిల్ 3 పాయింట్స్ ఇచ్చేసి కొలీనియర్ అంటే దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే కొలీనియర్ అయిపోతుందండి. కాకపోతే ఇది క్లోజ్ డయాగ్రామ్ కాబట్టి ట్రయాంగిల్ ఏరియా అనేటువంటిది ఇది. సో మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్స్లో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములాలో మనం పైన ఇచ్చినటువంటి పాయింట్స్ అయితే మెన్షన్ చేద్దాం. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా అంతా 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1. సో x1 అంటే ఆల్రెడీ మనకి 0. అలాగే y2 అంటే 1 మైనస్ y3 అంటే 4 ప్లస్ x2 అన్నాడు. సో x2 అంటే 2, y3 అంటే 4, y1 అంటే -2. అలాగే x3 అంటే 0, y2 అంటే 1, అలాగే y1 అంటే -2 అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఆ తర్వాత కండిషన్. సో ఇక్కడ 0 ఇంటూ 2 అంటాడు కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. అలాగే ఇది కూడా 0 అంటాడు కాబట్టి ఇది కూడా 0 అయిపోతుంది. 0 ఇంటూ మల్టిపుల్. సో మనకి ఇక్కడ మిగిలిన ఇది ఒకటేనండి. 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 4 + 2 అంటే 2 ఇంటూ 4 + 2 అంటే 2 ఇంటూ 6 అంటే టోటల్గా 12 అనేటువంటిది మనకి ఈ బ్రాకెట్ దీని నుంచి ఈ మాడ్యులస్ లోపల మిగిలింది ఇది. కాకపోతే మనకి బయట హాఫ్ ఉంది కదండి. సో హాఫ్ ఇంటూ 12 అంటే 6. ఒక ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి 6 అంటే ఇది కూడా 6 ఉంటుంది కదా. అంటే టోటల్ ఏరియా 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 12. ఫస్ట్ ఆప్షన్. సో కొంచెం ప్రాబ్లమేటిక్కే, అంటే ఈక్వేషన్ వేసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, టైం టేకెన్ తీసుకుంటే. కాకపోతే ఈజీ అనండి. సో మనం జామెట్రీ చేసుకుంటే ఈజీగా అయితే ఈ క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద టెలివిజన్ కాస్ట్ 35,000 లెస్ దెన్ ఏ ప్రింటర్. అంటే టెలివిజన్ కాస్ట్ అనేటువంటిది ప్రింటర్ కాస్ట్తో పోల్చుకుంటే 35,000 తక్కువ అన్నాడు. అంటే ప్రింటర్ కాస్ట్ అనేటువంటిది టెలివిజన్ కాస్ట్తో 35,000 సమానం అవుతుంది. టెలివిజన్ కాస్ట్ ప్లస్ 35,000 ఈజ్ ప్రింటర్ కాస్ట్. అంటే ఇఫ్ ద ప్రింటర్ కాస్ట్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ది టెలివిజన్, అంటే ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ది టెలివిజన్ అంటున్నాడు. అంటే ప్రింటర్ కాస్ట్ అనేటువంటిది 2 టైమ్స్ ఉంటుంది అంటున్నాడు టెలివిజన్ కాస్ట్కి. అయితే ద కాస్ట్ ఆఫ్ ద టెలివిజన్ ఈజ్ అంటే టెలివిజన్ కాస్ట్ ఎంత అన్నాడు. సో మనకి పీసీ ఈజ్ ఈక్వల్ టు 2C అన్నాం కదండి. అంటే ప్రింటర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ద టెలివిజన్ కాస్ట్ కాబట్టి ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేసేయండి. అంటే 2TC ఈజ్ ఈక్వల్ టు TC ప్లస్ 35,000. సో దీంట్లో మైనస్ చేస్తే టెలివిజన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 35,000. మనల్ని అడిగింది కూడా టెలివిజన్ కాస్టే కాబట్టి డైరెక్ట్ 35,000. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మై ఫాదర్ ప్రెజెంట్లీ 25 years ఓల్డర్ దాన్ మీ. సో నాకన్నా 20 సంవత్సరాలు ఎక్కువలో ఉన్నారు మా ఫాదర్ అన్నారు. ద సమ్ ఆఫ్ అవర్ ఏజెస్ 5 years ago was 39 years. ఫైండ్ ద మై ప్రజెంట్ ఏజ్. ప్రస్తుతం నా యొక్క ఏజ్ ఎంత అన్నాడు. సో క్వశ్చన్ అయితే చాలా క్లియర్గా ఉంది. మా ఫాదర్ యొక్క ఏజ్ నాకన్నా 20 సంవత్సరాలు పెద్ద ఆయన అన్నాడు. అలాగే మా సమ్ ఆఫ్ నా ఫాదరు నా యొక్క ఏజ్ అనేటువంటిది 5 years ago మొత్తం అనేటువంటి 39 సంవత్సరాలు ఉంది. ప్రజెంట్ నా ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు.
సో మనం ప్రజెంట్ ఏజ్ అనేటువంటిది ఫాదర్దిను మీ అంటే నేను అనుకుందాం, మీ ప్రజెంట్ నా యొక్క ఏజ్ ఎక్స్ అనుకుందాం. మా ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? 25 years ఓల్డ్ అని చెప్తుంది కదా, నాకన్నా 20 సంవత్సరాలు ఎక్కువ ఉన్నారంటున్నారు నా వయసుతో పోల్చుకుంటే. సో ఎక్స్ ప్లస్ 25. సో 5 years ఎగో అంటున్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 25 అంటే ఇది ప్రజెంట్ ఏజ్, 5 years ఎగో కాబట్టి -5. సో x-5 ఇది 5 years ఎగో. సో 5 years ఎగో ఏజ్ ఇది. అయితే వీటి యొక్క సమ్ ఎంత అంటున్నాడు? 29 years. సో 25 - 5 అంటే 20. సో x+20 ప్లస్ x-5 ఈజ్ ఈక్వల్ టు 39 అంటున్నాడు. అంటే 2x ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 39. సో 2x ఈజ్ ఈక్వల్ టు 24. అంటే 39 నుంచి 15 తీస్తే 24. సో x ఈజ్ ఈక్వల్ టు 12. అంటే ప్రజెంట్ ఏజ్ నాది ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 12 అంటున్నాను. సో నాది 12 అయితే మా ఫాదర్ది ఎంత? 12 + 25 అంటే 37 మా ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్. నా వయసు ఎంత ప్రజెంట్? 12. సో ఆన్సర్ వచ్చేసి 12 years. సో అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంట్ నా ఏజ్ ఎక్స్ అనుకుంటున్నాను. అలాగే మా ఫాదర్ యొక్క ఏజ్ నాకన్నా 20 సంవత్సరాలు వయసులో ఉన్నారని చెప్తున్నారు నా వయసుతో పోల్చుకుంటే. సో x+25 మా ఫాదర్ ఏజ్. సో సమ్ ఆఫ్ ద మై ఫాదర్ అండ్ మీ అంటే నా యొక్క వయసు 5 సంవత్సరాల క్రితం అంటే x+25 - 5 ప్లస్ x-5 ఈజ్ ఈక్వల్ టు 39 అంటున్నాడు. సో మనం దాన్ని బట్టి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్గా నా యొక్క ఏజ్ వచ్చేసింది 12 years. కాకపోతే ఫాదర్ ఏజ్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. అలాగే సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎక్స్ అండ్ వై ఆర్ 2 digits అనే నంబర్ 115xy. సో సచ్ దట్ ద నంబర్ ఈస్ డివిజిబుల్ బై 90. ద వాల్యూ ఆఫ్ x+y. సో మనకి ఇది 90తో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. అయితే x+y వాల్యూ ఎంత అంటున్నాడు. సో x+y వాల్యూ ఎంత? సో ఇలా అడిగినప్పుడు మనకి ఈ 90 అనేటువంటిది ఫస్ట్ మనం డివిజిబుల్ రూపంలో రాసుకోవాలి ఈ 90ని. సో 45 × 2. సో ఈ 45ని మళ్ళీ 9 × 5 = 45. అలాగే ఈ 2. సో ఈ 9ని సో సరిపోతుంది. ప్రైమ్ నెంబర్స్ రూపంలో వచ్చేసింది కాబట్టి 2 × 5 × 9. సో ఎప్పుడైనా సరే ఈ నంబర్ అనేటువంటిది ఈ 2లోను 5లోను 9లోను మొత్తంగా డివిజిబుల్ అయితే అది 90లో డివిజిబుల్ అయినట్టు. సో అప్పుడు మనం x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ 5 ఉంది. సో యూనిట్ డిజిట్లో అంటే యూనిట్ డిజిట్ అంటే ఇది. ఈ యూనిట్ డిజిట్లో 5 కానీ ఆర్ 0 కానీ ఉంటేనే 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5 డివిజిబుల్ రూల్ చూద్దాం. 5 డివిజిబుల్ యూనిట్ ప్లేస్ అనేటువంటిది 0 కానీ ఆర్ 5 కానీ ఏదో ఒకటి ఉండాలి. సో y ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఒకవేళ 5 ఉంటే 2తో డివిజిబుల్ అవ్వదు. ఎందుకని? 2 డివిజిబుల్ రూల్ ఏంటి? ఈవెన్ యూనిట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. అంటే యూనిట్ ప్లేస్లో ఇక్కడ సో ఇది క్లియర్ చేస్తున్నాను. 259 ఇది 359లో రాసుకున్నాం. y అనేటువంటిది కంపల్సరీ 0 అవ్వాలి. ఎందుకంటే 2తో డివిజిబుల్ అవ్వాలంటే y అనేటువంటిది ఈవెన్ నెంబర్ అవ్వాలి. 5 ఉంటే మనకి అవ్వదు కదా, కాబట్టి y = 0 కంపల్సరీ. y అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ 9 అనేటువంటిది డివిజిబుల్ అవ్వాలి అంటే నెంబర్తో సమ్ ఆఫ్ ద నెంబర్స్ డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 115 అంటే 1 అంటే 2 + 5 7. 7ను y అంటే 0. సో 1 y అంటే x ప్లస్ y అంటే 0 కాబట్టి ఈ సమ్ మొత్తం 9తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 1 + 5 + x = 0/9. దీంతో 9 అవ్వాలి. అంటే 1 + 1 7 + x. 7 + x అంటే 7 + x/9 = 1 అవ్వాలి. అంటే x = 2.
దీని నుంచి ఈ 9 ఇటు వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 7 కదా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 డైరెక్ట్గా ఇక్కడ వేసాను. సో x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 0. సో x ప్లస్ y అని అడిగాడుగా మనల్ని డైరెక్ట్గా, ఇదంతా రఫ్ చేస్తున్నాను. సో x ప్లస్ y అంటున్నాడు కాబట్టి 2 ప్లస్ 0 అంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటున్నాను. 115xy అనేటువంటిది 90తో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. సో 90ని మనం ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకుంటే 2 × 5 × 9. సో 9 5 45, 45 2 90 కాబట్టి. సో ఎప్పుడైనా సరే యూనిట్ డిజిట్ టూ డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ ఉండాలి. సో y ప్లేస్లో ఈవెన్ ఉండాలి. సో అదొక కండిషన్. అలాగే 5 యూనిట్ ప్లేస్లో 5 అని కానీ 0 కానీ ఉంటేనే 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5 పెట్టామనుకోండి, 2 అనేటువంటి 2 డివిజిబుల్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ ఉండాలి కదా, కాబట్టి అవ్వదు. సో 0 పెట్టామనుకోండి, 2 అనేటువంటిది ఆ 0తో డివిజిబుల్ అవుతుంది. సో మనకి y ప్లేస్లో 0 ఉంటేనే 2తో డివిజిబుల్ అవుతుంది. అక్కడికి y ఈక్వల్ టు 0 అనేది మనకి కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ డివిజిబుల్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే 1 + 1 + 5 + x + 0 బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే 1 + 1 + 5 అంటే 7. 7 + x ఈజ్ ఈక్వల్ టు 9 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, x + y ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో x అంటే 2, y ఈక్వల్ టు 0 అంటే ఆన్సర్ 2. సో ఈ విధంగా అయితే చేయడం జరిగింది. అందరూ ఒకసారి చూడండి. అలాగే సో ఇది కూడా అంటే కొంచెం ఈజీ బిట్టే, ఒకసారి చూడండి. ద 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:6:8. సో అసలు నెంబర్స్ ఏమనుకుందాం, 5x, 6x, 8x అనుకుందాం. ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఈజ్ 1250. అంటే వీటి యొక్క స్క్వేర్స్ అంటే 5x హోల్ స్క్వేర్ ప్లస్ 6x హోల్ స్క్వేర్ ప్లస్ 8x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1250. అయితే ద ప్రొడక్ట్ ఆఫ్ దోస్ నంబర్స్ ఈజ్ అంటే ఈ నంబర్స్ యొక్క ప్రొడక్ట్స్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఎక్స్పాండ్ వచ్చేద్దాం. 5 స్క్వేర్ అంటే 25x స్క్వేర్, 36 స్క్వేర్ అంటే 36x స్క్వేర్, అలాగే 8 స్క్వేర్ అంటే 64x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1250. సో x స్క్వేర్ కామన్ తీసుకుంటే 36, 64, 100, 100 + 25 అంటే 125. 125 ఈజ్ ఈక్వల్ టు 1250. ఈ 125 దీంట్లో 10 టైమ్స్ అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే x ఈజ్ ఈక్వల్ టు √10. అంతే కదండి. మనకి x వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు √10. అయితే ఏమని ద ప్రొడక్ట్స్ ఆఫ్ దోస్ నంబర్స్ ఈజ్ అంటారు. సో వీటి యొక్క ప్రొడక్ట్స్ 5 × √10 × 6 × √10 అలాగే 8 × √10. 6 5 30. 30 × 8 అంటే 240. 240 × 10 × 10 × 10. 10 × √10 అంటే 3 టైమ్స్ అంటే √10 × √10 ఈ విధంగా. సో 240. ఈ √10 × √10 ఒక 10 అవుతుంది ఇంటూ √10 240 అంటే 2400 ఇంటూ √10. సో ఇదండి ఆన్సర్, సెకండ్ ఆప్షన్. 2 boxes హ్యావ్ చాక్లెట్స్ ఇన్ ద రేషియో 7:5 అంటే 2 బాక్సెస్ ఉన్నాయి. సో B1, B2 వాటి యొక్క చాక్లెట్స్ రేషియో ఎంత, 7:5 అంటే 7x అనుకుందాం. దీంట్లో 5x చాక్లెట్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఇన్ ద చాక్లెట్స్ ఈస్ 28. సో 7x - 5x ఈజ్ ఈక్వల్ టు 28 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 28 అంటే x ఈజ్ ఈక్వల్ టు 14. సో x అనేటువంటి 14. అయితే ఫైండ్ ద నంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ద బాక్స్ విత్ లార్జ్ నెంబర్. సో లార్జ్ నెంబర్లో ఉన్నటువంటి చాక్లెట్స్ ఎన్ని అన్న. సో 5x, 7x. దీంట్లో లార్జర్ ఇదే కదా 7x. సో x అంటే 14, 7x × 14 అంటే 98. సో ఈజీ బిట్టే, కాకపోతే మీకు ఎలాబరేట్ చేసి చెప్పాను. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ద 5³ × 5⁴ ×
5 స్క్వేర్. ఎప్పుడైనా సరే ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కూడా ఈ బిట్ ఇలాంటి బిట్ అడిగారు. సో అక్కడ కూడా కాన్సెప్ట్ చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అలాగే ఏ పవర్ ఎస్ అలా ఇచ్చినప్పుడు ఎప్పుడైతే భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను మనం యాడ్ చేసుకోవాలి. అలా అయితే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఎస్ ఈ విధంగా. సో మనకి ఇక్కడ 5³ 5^4 5 స్క్వేర్ అంటే ఇక్కడ మనకు భూమి సమానం 5. సో 5 ఇంటూ 3 + 4 + 2 అంటే 7. 3 + 4 7, 7 + 2 9 అంటే 5^9. సో 5^9 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా ఈజీ బిట్టేనండి. సో మనకి రిపీటెడ్గా మనం ఇప్పుడు 3 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ 3 పేపర్స్లో కూడా ఇలాంటి బిట్ అయితే అడగడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి చూడండి. ఏ ట్రక్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ 60 కిలోమీటర్స్ ఫ్రమ్ సిటీ పి టు క్యూ. సో సిటీ పి అలాగే ఇది సిటీ క్యూ. ఫస్ట్ 60 km/h స్పీడ్తో వెళ్తున్నారు పి నుంచి క్యూకి వెళ్ళడానికి. అలాగే రిటర్న్స్ టు సిటీ పి ఇన్ ద సేమ్ రూట్ విత్ స్పీడ్ 100 km. సో రిటర్న్ రావడానికి సేమ్ రూట్లో 100 km/h స్పీడ్తో అయితే వెళ్తున్నాడు. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో ఎప్పుడైనా సరే మనకి యావరేజ్ స్పీడ్ క్వశ్చన్ అడిగితే సో ఇది స్పీడ్ 1 అంటే S1, ఇది స్పీడ్ 2 S2. సో 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2 లేదు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సో ఎలా వేసుకున్నా ఒకటే. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అయితే అడుగుతాను. నేను ఫార్ములాని ఎలాగ ఉంచి పైన అయితే ఆన్సర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ 60 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. రిటర్న్లో మళ్ళీ క్యూ నుంచి పీకి రావడానికి 100 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 60 ఇంటూ 100 బై S1 ప్లస్ S2 అంటే 100 + 16 అంటే 160. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1200 బై 16. ఫోర్త్ టేబుల్ 4 టైమ్స్, దీంట్లో 300 టైమ్స్. సో 4 అనేటువంటి 300లో 75 టైమ్స్. ఈజీ క్యాల్కులేషన్. ఏ మోటార్ కార్ స్టార్ట్స్ విత్ స్పీడ్ 60 km/h, ఇంక్రీజ్ విత్ స్పీడ్ ఆఫ్టర్ ఎవ్రీ 2 hours by 15 km/h. In how much time will to cover a distance 360 km? సో మనకి మొత్తం టోటల్గా 360 కిలోమీటర్స్ అనేటువంటిది ఇచ్చాడండి. సో 1 అవర్కి 60 km/hతో స్పీడ్ వెళ్తున్నాడు. ఎవ్రీ 2 అవర్స్కి సో ఎవ్రీ 2 అవర్స్కి 15 km స్పీడ్ అనేటువంటిది km/h స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. ఇది ఇచ్చినటువంటి ఇన్పుట్. సో మనం దీన్ని ఎలా చేద్దామంటే ఫస్ట్ 2 అవర్స్కి అంటే 60 km/hతో వెళ్తున్నాడు కాబట్టి 120 కిలోమీటర్స్ అయితే వెళ్తాడండి ఫస్ట్ 2 అవర్స్కి. సో ఫస్ట్ 2 అవర్స్కి 120 కిలోమీటర్స్ అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 360లో నుంచి 120 తీసేస్తే 240 ఉంది. సో 2 అవర్స్కి 60 కిలోమీటర్తో 120 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ 2 అవర్స్కి 15 km/h స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా. అంటే నెక్స్ట్ 2 అవర్స్కి 75 కిలోమీటర్ అంటే 60 + 15 అంటే 75 కదా. 2 అవర్స్కి వెళ్తున్నాడు అంటే ఎంత? 150. మీకు రిమైనింగ్ 240 కదా. ఈ 240లో నుంచి ఈ 150 తీసేస్తే 90 ఉంటుంది. అంటే ఇక్కడ 2 అవర్స్ అయిపోయింది, ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 2 అవర్స్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 90 ఉంది. సో నెక్స్ట్ 2 అవర్స్, నెక్స్ట్ 1 అవర్ అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 2 అవర్స్కి ఎంత అవుతుంది? ఈ 75 ప్లస్ ఇంకొక 15 km/h వెళ్తున్నాడు కాబట్టి 90 km/h వెళ్తాడు. సో ఒక 1 అవర్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది కదా ఈ 90 కిలోమీటర్ వెళ్ళడానికి. సో టోటల్గా 1 అవర్ ప్లస్ 2 అవర్ ప్లస్ 2 అవర్స్ అంటే 5 అవర్స్ అనేటువంటిది అతను ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్. 5 అవర్స్లో 360 కిలోమీటర్స్ అనేటువంటి ట్రావెల్ చేసేస్తున్నాడు. సో క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాదు ఒకసారి రివైండ్ చేసుకోండి, ఈజీ బిట్టే. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇంటర్చేంజ్ అంటున్నాడు. నంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ అనేది ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఒకసారి చూద్దాం. 7 × 8 + 9 - 6 / 3 = 15.
సో ఒకసారి ఆప్షన్ 1 అయితే చూద్దాం. 8 into 9 చూద్దాం. అంటే ఇంటర్చేంజ్ చేయడమే. దీంట్లో డివైడెడ్ బై చేస్తే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది గుర్తుపెట్టుకోండి. సో 9 ఏళ్ళు 63 ప్లస్ 8 మైనస్ 6 కావు -2 71 మైనస్ 2 69. సో మనకు ఎంత రావాలి? 59 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. 6 and 9 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 6 ఇక్కడ 9 డివైడెడ్ బై 3. ఈ 3 దీంట్లో 3 టైమ్స్ 8 ఏళ్ళు 56 ప్లస్ 6 మైనస్ 3 56 అంటే 62 మైనస్ 3 59. మనకు రావాల్సింది కూడా 59 అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రీవియస్ పేపర్లో అడిగాడు, సేమ్ మళ్ళీ ఇక్కడ అదే రివర్స్లో అడిగాడండి. సో మనకి ఏమన్నాడు? √1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అన్నాడు. సో మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం బేసిక్ 3 ఫార్ములాలు అయితే నేర్చుకోవాలండి. ఆ 3 ఫార్ములాలు ఏంటంటే sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే కొసీకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 3 ఫార్ములాల మీదే క్వశ్చన్స్ అనేటువంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి. సో మనకి ఇదైతే ఒకసారి చూడండి, నేను ప్లేస్ లేక ఎరైజ్ చేస్తున్నాను. సో ఈ 3 అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి? √1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో దీన్ని నేను ఫ్రాక్షనైజ్ అయితే చేసుకుంటాను. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటాని కింద 1 మైనస్ కాస్ థీటాతో డివైడ్ చేస్తున్నాను. 1 మైనస్ కాస్ థీటా. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో దీన్ని మనం సైన్ స్క్వేర్ థీటా కింద రాసుకోవచ్చు. దీన్ని రూట్లో సో ఈ స్క్వేర్ ఈ రూట్ని క్యాన్సిల్ చేసేస్తుంది. అంటే 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో 1 బై సైన్ థీటా అంటే కొసీకన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈజీ అండి. కాకపోతే ఇందాక మనకి మొన్న పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది, లాస్ట్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అంటే ఇది ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయము. సో లాస్ట్ పేపర్ కూడా ఒకసారి వీడియో అయితే చూడండి. సో సేమ్ బిట్టే రివర్స్లో అడిగాడు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో మనకి గ్రాఫ్ అయితే ఇచ్చాడు, దాన్ని జాగ్రత్తగా చదువుకోమన్నాడు. ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏం అడిగాడు? ద నంబర్ ఆఫ్ బైసికల్స్ సోల్డ్ ఇన్ 2013 అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ బైసికల్స్ 2017. 13 17. 13లో ఎన్ని ఉన్నాయి? 45. 17లో ఎన్ని ఉన్నాయి? 90% అన్నాడు. అంటే దీనికి రేషియోని అడిగింది. సో 45/90 ఇంటూ 100. సో 1/2 ఇంటూ 50. సో ఆన్సర్ వచ్చేసి 50%. ఫస్ట్ ఆప్షన్. వాట్ పర్సెంట్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా రేషియోస్ చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా చాలా ఈజీ అనండి, కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. 0.0486ని 486/100
ఇంక ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 డిజిట్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10,000 ఇలా రాసుకుంటే సరిపోతుంది. అలాగే 0.002 అంటే 2 బై ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 కాబట్టి 1000 బై డివైడెడ్ బై కదా వచ్చింది, బై డివైడెడ్ బై చేయడం. ఈ 3 సున్నాలు దీంట్లో క్యాన్సిల్ అయిపోయి ఈ 2 అనేటువంటి దీంట్లో 2 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్ ఇక్కడ అంటే 2 4 3/10 కాబట్టి 24.3. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి డెప్త్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందండి ఈ పేపర్ మొత్తం మీద ఇదేనండి. చాలా చాలా డెప్త్గా అడిగాడు. నేను దాకా ఆల్రెడీ మనకి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ అడిగారు. దాని తర్వాత ఇది ఈ రెండేనండి బాగా డెప్త్ క్వశ్చన్ అండి. ఈ 2 డెప్త్ క్వశ్చన్స్ మనకు బాగా అడిగినట్లు. సో ఈ పేపర్ మొత్తం మీద సో ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. ఒక 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారంటండి. సో వాళ్ళ 40 హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి ఆ 9th క్లాస్ స్టూడెంట్స్లో క్లాస్లో. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉన్నారు అనేటువంటిది ఒక సర్వే అయితే కండక్ట్ చేశారు. సర్వే కండక్ట్ చేసి వీళ్ళు ఏం చేశారు, 2వ తరగతి నుంచి 2 నుంచి 4 ఒక ఫ్యామిలీలో 2 మెంబర్స్ నుంచి మెంబర్స్ అనేటువంటి వాళ్ళు అనమాట. మెంబర్స్ అనేటువంటి వాళ్ళు 2 to 4 ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? 10 ఫ్యామిలీలు ఉన్నాయి అన్నట్టు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. అలాగే 4 to 6 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ 8 ఉన్నాయి. అలాగే 8 to 10, అలాగే 6 to 8, 8 to 10, 10 to 12 ఈ విధంగా వాళ్ళు సర్వే చేసి ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు టేబుల్. సో టేబుల్ అయితే చాలా క్లియర్గా ఉంది, ఒకసారి చూడండి. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ ఇలాంటి డెప్త్ క్వశ్చన్స్ ఇలాంటివి ఇస్తే మ్యాక్సిమం వదిలేసేయండి, టైం వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇలాంటివి చేసుకుంటూ కూర్చుంటే మనకి టైం అంటే కన్జంప్షన్ అయిపోతుంది. సో మనకి ఏమన్నాడు ఇక్కడ, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద డేటా? సో మోడ్ ఆఫ్ ద డేటా అని అడిగాడు. సో మీకు టైం మిగిలి ఏ క్వశ్చన్స్ రాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అయితే చేయండి. మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయమని. ఎప్పుడైనా మోడ్ అంటే మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయింది మోడ్. సో ఇక్కడ మనకి వీటన్నింటిలో హైయెస్ట్ ఫ్యామిలీ 6 to 8 దగ్గర 12 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం హైలైట్ చేస్తాం. దీన్ని F1 అనుకుంటాం. అంటే మోడ్ ఫార్ములా చెప్తాను ఫస్ట్ చూడండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు సో ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2 F1 మైనస్ F0 F2. సో ఇక్కడ మనకి 12 అనేటువంటిది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి F1 అనుకుందాం. దీని పైన ఉన్నది 8 అనేటువంటిది F0, దాని కింద ఉన్నటువంటి 6 అనేటువంటిది F2. సో F1 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ పైన ఉన్నది F0, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F1, అలాగే దాని తర్వాతది F2. సో మనకి 6 to 8లో 6 అనేటువంటిది ఎల్ లోవర్ క్లాస్. సో 6 అనేటువంటిది లోవర్ క్లాస్. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఈ వాల్యూస్ అనేది సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి మోడ్ ఫార్ములా ఇంటూ హైట్ అండి. హైట్ ఆఫ్ ది అంటే ఈచ్ క్లాస్కి డిఫరెన్స్ ఎంత? హెచ్. హెచ్ అంటే 2. సో అంతే, ఈచ్ క్లాస్ అంటే 2 to 4, 4 to 6 అలా 6 to 8 కాబట్టి హెచ్ ఈక్వల్ టు 2. సో మనకి ఎల్లంతను లోవర్ ఆఫ్ ది క్లాస్ 6, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర లోవర్ ఆఫ్ ది క్లాస్ 6 కాబట్టి 6. అలాగే F1 ఎంత అన్నాను? 12. F0 ఎంత? 8. సో మళ్ళీ 2F1 అంటే 12 into 2 అంటే 24 మైనస్ F0 అంటే 8, F2 6. సో మనకి 4 మైనస్ 14 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే 6 ప్లస్ 4/10 ఇంటూ 2. ఈ 2 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. సో 5 టైమ్స్ అంటే ఈ 5 ఈ 4లో 0.8 అంటే 6 ప్లస్ 0.8. సో 6 ప్లస్ 0.8 అంటే 6.8 మోడ్. ఇది మన యొక్క మోడ్. సో ఆన్సర్ వచ్చేసి 6. సో మోస్ట్ ఇంపార్టెంట్ బాగా డెప్త్ క్వశ్చన్ అనేది ఏదన్నా ఉందంటే పేపర్ మొత్తం మీద నేను ఆ క్వాడ్రిలేటరల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసింది. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని అయితేనే మనం ఈ సమ్ అయితే చేయగలం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి which of the following numbers place the question mark. సో సేమ్ ఇది రీజనింగ్ బిట్టే, కాకపోతే మీకు
ఈజీగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో 5 13, 5 2 10, 10 ప్లస్ 3 అంటే 13 కదా. అలాగే 13, 13 2 26 ప్లస్ 3 మైనస్ 13 2 26, 26 మైనస్ 3 అంటే 23, అంటే ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. నెక్స్ట్ 23 ఉంది కదా. సో 23 ఇంటూ 2 ప్లస్ 3 అంటే 23 ఇంటూ 2 అంటే 46, 46 ప్లస్ 3 49. ఓకే. నెక్స్ట్ 49 ఇంటూ 2 మైనస్ 3 చేద్దాం, ఎందుకంటే ఒక ప్లస్ ఒకటి మైనస్ అవుతుంది కాబట్టి 98 మైనస్ 3 అంటే 95. సో 95 ఫస్ట్ ఆఫ్ అంటే కరెక్ట్ కాదు ఒకసారి వెరిఫై చేద్దాం మరి. సో ఇక్కడ 95 వచ్చింది కదా. 95 ఇంటూ 2 ప్లస్ 3 అంటే 95 ఇంటూ 2 అంటే 190, 190 ప్లస్ 3 193. సో లాస్ట్ నెంబర్ 193 వచ్చింది కాబట్టి 95 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నంబర్స్ ఈజ్ 52. సో టూ నంబర్స్ వచ్చేసి వాటి డిఫరెన్స్ ఎంత అన్నారు 52 అంటున్నారు. సో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నంబర్స్ ఇస్ 52. ద రేషియో ఆఫ్ ద టూ నంబర్స్ ఇస్ 7:3. సో ఆ నంబర్స్ 7x 3x అనుకోండి, వాటి యొక్క డిఫరెన్స్ 50. సో 7x మైనస్ 3x అంటే 4x, 4x మైనస్ 52 అంటే ఈ 4 దీంట్లో 13. సో x ఇస్ ఈక్వల్ టు 13. అయితే ఏమంటున్నాడు ఫైండ్ ద గ్రేటెస్ట్ వన్. సో ఫైండ్ ద గ్రేటెస్ట్ వన్ అంటే ఇదేగా 7 ఇంటూ 13 అంటే 91. సో ఈజీ పెట్టానండి. సో ఇలాంటివి లాస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే మనకి టైం చాలక ఇలాంటివి చేయకుండా వదిలేస్తాం. సో ఫస్ట్ ఇలాంటివి చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్లస్ మీన్స్ ఇంకోటి రీజనింగ్ బిట్టే. ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ డివైడెడ్ బై మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, 12 డివైడెడ్ బై అన్నాడు కాబట్టి ఇంటూ 6. అలాగే -20. సో సైన్ కన్వర్షన్ చేస్తే ఇది ఈక్వేషన్ అండి. సో ఇది దీంట్లో 4 టైమ్స్ 4 7 28 కాబట్టి 6 12 72 -4 ప్లస్ 14. సో -4 ప్లస్ 4 అంటే 10. 10 అంటే 72 ప్లస్ 10 అంటే 82. సో డైరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సైడ్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 14, సి ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్స్. సో దీని యొక్క ట్రయాంగిల్ ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మనకి ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా తెలిసి ఉంటుంది. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √S ఇంటూ S మైనస్ ఏ S మైనస్ బి S minus C. What is S? So S is equal to A plus B plus C by 2. ఇలా ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో S ఫైండ్ అవుట్ చేద్దాం. S is equal to 12, 14, 16 by 2. సో 14, 16 కలిపితే 30, 13, 12 అంటే 42. సో 42 by 2 అంటే 21. S అనేది 21. సో నేను ఈక్వేషన్ వేయకుండా చేస్తున్నాను చూడండి. సో √21 ఇంటూ ఎస్ అంటే 21 కదా. 21 ఇంటూ 20 మైనస్ ఏ అంటే 12. 21 ఇంటూ 14, 21 ఇంటూ 16. సో 21 ఇంటూ 9 7, 21 14 ఇంటూ 7 అలాగే 5. సో మనం ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. 21 నేను 3 ఇంటూ 7 కింద రాసుకుంటున్నాను. దీన్ని 9ని 3 ఇంటూ 3 కింద రాసుకుంటున్నాను. 7ని 7 కింద రాసుకుంటున్నాను. 5. సో ఈ 3లోంచి ఒక 3 బయటికి రాసుకుంటున్నాను. ఈ 7లో నుంచి ఒక 7 బయటికి రాసుకుంటున్నాను. సో మిగిలిపోయినవి ఏంటి 3 5 అంటే ఈ 3 5 మిగిలిపోయినాయి. త్రీ ఇంటూ 5 50, 250 అంటే 21 ఇంటూ 250 is the answer. Area of the triangle అంతా 21 ఇంటూ
సో ఇవన్నీ మొత్తం టోటల్గా 30+ నియర్లీ 39 బిట్స్ అయితే ఈ పేపర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ అప్డేట్స్ కోసం అయితే పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నేను చేసినటువంటి వీడియో అయితే మీ నోటిఫికేషన్ బార్లో అయితే కనబడుతుంది. సో గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ చేసినటువంటి ప్లేలిస్ట్ అయితే మనకు ఉందండి. సో ప్లేలిస్ట్లో కూడా రిమైనింగ్ పేపర్స్ అయితే ఒకసారి చూడండి. ఎవరైతే గ్రూప్ డి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే పేపర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. క్యాలిక్యులేషన్ అనేటువంటి తెలుస్తుంది. అలా పేపర్ అంతకుముందు క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, ఏ కారణం నుంచి బిట్ అడుగుతున్నట్టు మీకు ఐడెంటిఫికేషన్ అయితే అవుతుందండి. సో సీరియస్గా గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో తద్వారా వాళ్ళకి మీకు హెల్ప్ చేసినట్టున్నారు. వాళ్ళకి జాబ్ వస్తే మీ వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటారు. సో ఎందుకంటే మనకి పేపర్ క్యాలిక్యులేషన్ అలాగే పేపర్ ఎలా వస్తుంది అనేటువంటి వాళ్ళకి ఐడెంటిఫై అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.